హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో చాలామంది మెసేజెస్ ఏంటి అంటే టికెట్ టు ఫినాలే గెలిస్తే ఇప్పుడు 2 వారాలు సేవింగ్ కదా, 2 వారాలు సేవ్ అయినట్టు, హిందీలో ఎలా ఉంటుంది ఏంటి, ఇలాగే చేశారా అని చెప్పి క్వశ్చన్స్. ఒకటి చెప్తాను, నేను నాకు గుర్తున్న చెప్తాను. హిందీలో సీజన్ ఉంది, సీజన్ 13 అనుకుంటా, శ్రీశాంత్ వాళ్ళ సీజన్. అందులో ఒక అమ్మాయి ఉండేది, రానా అని చెప్పి. అమ్మాయి పూర్తి పేరు నాకు గుర్తులేదు. బాగా టూ మచ్ నెగిటివ్ కంటెస్టెంట్. సో ఆవిడ ఏం చేసింది, లాస్ట్ వరకు ఉండి ఆవిడ టీఆర్పీ కోసం ఉంచుతా వస్తారనమాట. ఆవిడ అసలు అందరినీ, శ్రీశాంత్ని అందరినీ గట్టిగానే తిట్టుకుని వేసుకునేది అమ్మాయి. అయితే ఆ అమ్మాయిని టీఆర్పీ కోసం ఉంచితే అనూహ్యంగా ఆ అమ్మాయి టికెట్ ఫినాలే గెలిచింది. ఆవిడ బిగ్ బాస్ ఎలా పొగుడుతాడు ఫైనల్ వీక్లో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే, ఆవిడకి మంగళవారం బుధవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి అమ్మాయిని ఎలిమినేట్ చేశారు. సింపుల్గా టికెట్ ఫినాలే గెలిస్తే ఆ వారం సేవ్ చేయటం కాదు, ఫైనల్ వీక్లో మిడ్ వీక్లో పెట్టి ఎలిమినేట్ చేశారు. అది అక్కడ జరిగిన సంఘటన నాకు గుర్తుంది. మేబీ ఐ హోప్ ఐఎమ్ రైట్ అని చెప్పి. ఇప్పుడు మనం తెలుగులోకి వస్తే, ఇది లాస్ట్ ఇయర్ కూడా టికెట్ టు ఫినాలే గెలిస్తే అర్జున్ అంబటి బాటంలో ఉన్నా సరే అర్జున్ అంబటిని సేవ్ చేసి అర్జున్ అంబటి పైన ఉన్న గౌతమ్ని ఎలిమినేట్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. మనకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. అప్పుడే మనం అదేంది ఇది ముందు చెప్పలేదు కదా రూల్స్ అని చెప్పి అప్పుడు కూడా అనుకున్నాం. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు అయితే దాని మీద మాట్లాడుకున్నాం. అరే ఇది ఫెయిరా అన్ఫెయిర్ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. సో బట్ ఎనీవే ఈ సీజన్కి మనకి అది అలవాటే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అలా చేశారు కాబట్టి ఈ సీజన్కి అది అలవాటే. సో 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చిందా, అంటే ఆడియన్స్ రిజెక్ట్ చేసిన కంటెస్టెంట్ ఎలిమినేషను, ఇది ఫెయిరా అన్ఫెయిరా, అవినాష్ హౌస్లో ఉండటం అని చెప్పి ఈ డిస్కషన్కి ఇంకా ఇది లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేసింది ఇప్పుడు చేశారు కాబట్టి. మై పాయింట్ ఈజ్, అవినాష్కి ఉంచడం, ఫైనల్ వీక్ పంపించడం ఫెయిరా అన్ఫెయిరా అన్నది నా పాయింట్ ఆఫ్ డిస్కషన్ కాదు. నా పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి అంటే, డబుల్ ఎలిమినేషన్ పెట్టి మరి బాటంలో నుంచి థర్డ్ ప్లేస్లో ఉన్న, అంటే ఓటింగ్లో కింద నుంచి థర్డ్ ప్లేస్లో ఉన్న పృథ్వీని ఎలిమినేట్ చేయటం, అది అన్ఫెయిర్ ఖచ్చితంగా. అంటే ఒకళ్ళని ఎలాగో ఎలిమినేట్ చేయాలి కాబట్టి, ఇప్పుడు ఒకవేళ అవినాష్ బాటంలో ఉండి అవినాష్ పైన తేజ ఉంటే తేజని ఎలిమినేట్ చేస్తే ఓకే, ఒక లెవెల్ ఓకే. కానీ కింద నుంచి 3వ ప్లేస్కి వెళ్ళి అవినాష్ మరి బాటంలో ఉన్న, అవినాష్ తేజ కన్నా పైన ఉన్న, ఎక్కడున్నా సరే కింద నుంచి 3వ ప్లేస్లో ఉన్న వ్యక్తిని ఇప్పటికిప్పుడు అంత అర్జెంటుగా డబుల్ ఎలిమినేషన్ పేరుతో ఎలిమినేషన్ చేయటం మాత్రం అన్ఫెయిర్. ఎందుకంటే ఒక పక్కన అదే గ్రూప్లో ఉన్న రోహిణి సేవ్ అయి ఉన్నారు, ఇప్పుడు అవినాష్ సేవ్ అయి ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఆడియన్స్లో చాలామందికి అన్ఫెయిర్గా అనిపిస్తుంది. అదే మీరు నెక్స్ట్ వీక్ మళ్ళీ పెట్టి మిడ్ వీక్లో అప్పుడు అందరూ ఉంటారు, ఒక అవినాష్ తప్పితే నామినేషన్స్లో, అప్పుడు మిడ్ వీక్లో ఎలిమినేషన్ చేసుకోండి, వీకెండ్లో ఎలిమినేషన్ చేసుకోండి, 2 ఎలిమినేషన్లు అప్పుడు కూడా చేసుకోవచ్చు. అప్పుడు అది అన్ఫెయిర్ అవ్వదు కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఈ పాయింట్ ఆఫ్ టైంలో అన్ఫెయిర్ అవుతుంది కదా. ఒక కంటెస్టెంట్ ఏమో ఇంత మట్టుగా అసలు నామినేషన్స్కి రాలేదు, ఒక కంటెస్టెంట్ ఏమో 2 సార్లు నామినేషన్లకు వస్తే 2 సార్లు బాటంలో ఉన్నారు, ఆల్మోస్ట్ ఒకసారి ఎలిమినేషన్. షీల్డ్ వాళ్ళు సేవ్ అయ్యారు, ఇప్పుడు టీటీఎఫ్ ఫైనల్ వాళ్ళు సేవ్ అయ్యారు. అలాంటప్పుడు కింద నుంచి 3వ ప్లేస్లో ఉన్న వ్యక్తిని ఎలిమినేట్ చేయటం అది కరెక్ట్ కాదు. కొంతమంది ఆడియన్స్ దాని మీద రియాక్ట్ అయితే వాళ్ళ రియాక్షన్, వాళ్ళ యాంగర్ కరెక్ట్గా అనిపిస్తుంది నాకు. వాళ్ళకి కొంచెం అంటే డిసప్పాయింట్మెంట్, అది కరెక్టే. ఒకవేళ అవినాష్ బాటిల్ ఉండి అవినాష్ పైన పృథ్వీ ఉండి ఒక లెవెల్ ఆఫ్ అంటే ఒక లెవెల్లో ఎలిమినేషన్ చేస్తే ఖచ్చితంగా అది ఫెయిర్, ఎందుకంటే ఒక ఎలిమినేషన్ చేయాలి కాబట్టి. కింద నుంచి 3వ ప్లేస్లో ఉన్న వ్యక్తిని ఎలిమినేట్ చేసే అంత అవసరం, అంత అర్జెన్సీ ఏంటన్నది అర్థం కాల. జస్ట్ ఏంటి అంటే వైల్డ్ కార్డ్స్ తెచ్చాం, న్యాయం చేయాలి, వాళ్ళ ముగ్గురిని వీళ్ళ ముగ్గురిని పంపించాలి, ఈ వైల్డ్ కార్డ్స్ నుంచి 2 అబ్బాయిలు ఒక అమ్మాయిని పుష్ చేయాలి, ఈ వైల్డ్ కార్డ్స్ నుంచి 2 అబ్బాయిలు ఒక అమ్మాయిని పుష్ చేయాలి, ఒక 6గురిని పుష్ చేద్దాం అన్న విధంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళ టార్గెట్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీక్ వాళ్ళు బయట నుంచి ఓజీస్ ఎక్స్ ఓజీస్ వచ్చి నామినేషన్ చేసినప్పుడు అందరూ ఓజీస్నే నామినేట్ చేశారు, డన్. మళ్ళీ ఈ వారం ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి టికెట్ అదేమంటారు చీఫ్కి, టికెట్ ఫినాలే కంటెండర్షిప్ ఏమో ఎక్కువగా వీళ్ళకి వెళ్ళి రాయల్స్కి వెళ్ళిపోయిన నిఖిల్కి వచ్చింది లేండి, అది వేరే విషయం. కానీ ఒకటి, మిగతా బ్లాక్ బ్యాడ్జ్లు మొత్తం ఓజీకి వెళ్ళినాయి. అది అనుకొని చేశారా, కావాలని చేశారా, వాళ్ళు చెప్తే చేశారా అన్నది దేవుడికి ఎరిక, మనకు తెలియదు. అంటే అట్లీస్ట్ ఫస్ట్ దాంట్లో ఇట్స్ క్లియర్లీ అన్ఫెయిర్ విష్ణుప్రియకి ఇవ్వటం. టాస్క్ కంప్లీట్ చేసిన ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి గ్రహాలే అనుకుంటుందో ఉపగ్రహాలు అనుకుంటుందో అలాంటి పాయింట్లన్నీ పెట్టి ఆ అమ్మాయికి ఇవ్వటం. వేరేజ్ అక్కడ తేజ అసలు కంప్లీటే చేయలే. నెక్స్ట్ ఇక్కడ ప్రేరణకి ఇచ్చినప్పుడు నాగార్జున గారు ఒక వీడియో ప్లే చేశారు, ప్రేరణ క్యాచ్లు పట్టిందని. కరెక్టే, రాంగే. బట్ నాగార్జున గారు ఈ వీడియో ఎవరైనా యాంటీ ఫ్యాన్స్ వాళ్ళు ఎవరైనా వేసుకుంటే ఒక అందంగా ఉంటుంది. కానీ బిగ్ బాస్ టీం ఇలాంటి వీడియో వేయటం, అసలు అక్కడ క్యాచ్లు పట్టడం కోసం మాట్లాడలేదు నాకు గుర్తులేదు. కానీ అక్కడ మెయిన్ రూల్ ఏంటంటే, వితిగా పద్దగా చెప్పింది, లైన్ వెనకొండండి పడిన తర్వాత వెళ్ళండి, లైన్ వెనకొండండి పడిన తర్వాత వెళ్ళండి అని చెప్పి. గౌతమ్ లైన్ వెనక్కిరా పడిన తర్వాత వెళ్ళు అని చెప్పి టాస్క్ మధ్యలో జరుగుతున్నప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఎవ్వరూ పాటించలేదు. ఒక్క లాస్ట్ డిస్క్ వేసేటప్పుడు మాత్రం గౌతమ్ పాటించాడు. అది ఒక్క లాస్ట్ డిస్క్ వేసినప్పుడే గౌతమ్ పాటించింది.
దానికి ముందు కూడా ఆవిడ రిపీటెడ్గా చెప్తారు, గౌతమ్ పేరు పెట్టి చెప్తారు, గౌతమ్ కూడా లోపలే ఉంటాడు. అందరూ లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు. అది అసలు రూల్. అక్కడ అసలు వీళ్ళు లైన్ బయట అందరు నుంచుంటే క్యాచ్ పట్టే ఆప్షన్ ఉండదు కదా, అది కొసర్ రూల్. క్యాచ్లు పట్టద్దు అని చెప్పలే. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తున్నంతవరకు విష్ణుప్రియ నవ్వుతూ ఉంటుంది కూడా, ఏ క్యాచ్లు పట్టుకుంటున్నారా అని. అక్కడ రితిక చెప్పింది లైన్ యువతలు ఉండండి, పడిన తర్వాత వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పింది. అది మెయిన్ రూలు. దాన్ని వదిలేశారు, కొసర్ రూల్ పట్టుకున్నారు. సో ఏంటి అంటే నాకేమనిపిస్తుంది అంటే విష్ణుప్రియ టార్గెట్ అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా విష్ణుప్రియ 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 అని చెప్తా ఉన్నారు. సో దాని తర్వాత ప్రేరణ 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 అని చెప్తా ఉన్నారు. సో విష్ణుప్రియ ప్రేరణలో ఒకళ్ళు వెళ్ళిపోతే టాప్ 5లో రోహిణిని అక్కడ పెడదాం అని ఒక ప్లాన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కూడా పృథ్వీని ఎలిమినేట్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ పెట్టుకుంటే అప్పుడు కూడా మళ్ళీ రోహిణికి గనక, ఎందుకంటే ఇట్స్ క్లియర్లీ విజిబుల్ రోహిణి నామినేషన్లో లేరు, అవినాష్ నామినేషన్లో ఉన్నారు. రోహిణి అవినాష్ ఓట్స్ పడ్డా కూడా వాళ్ళ కింద నుంచి అంటే డేంజర్ జోన్లోనే ఉన్నారు. అంటే నెక్స్ట్ వీక్ ఉన్నా కూడా రోహిణి కన్నా పృథ్వీకి ఎక్కువ ఓట్లు వస్తాయి. ఈ వీక్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా వచ్చే అవకాశమే ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడే చేసేద్దాం అని చెప్పి వేసేసారు. సో నెక్స్ట్ కూడా విష్ణుప్రియ ప్రేరణలోంచి ఒకళ్ళు వెళ్ళిపోతారు మ్యాక్స్ టు మ్యాక్స్. సో వీళ్ళు ముగ్గురు ఇటు సైడ్ నుంచి క్లియర్ ప్లాన్ నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఎవరు అంటే నిఖిల్, నబీలు, ప్రేరణ / విష్ణుప్రియ అదొక సెట్. ఇటేపు అవినాష్, గౌతమ్, నెక్స్ట్ రోహిణి ఇదొక సెట్. సో వీళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురు ఇద్దరు అమ్మాయిలు ఈ కాంబినేషన్స్లో ముందుకు వెళ్దాం అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇదే ప్లాన్ అయి ఉంటుంది, దీన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకోసం చెప్పి ఓజీస్ని కంప్లీట్గా నామినేషన్ చేసి మరి అక్కడ ఎలిమినేషన్ చేశారు. అక్కడ డబుల్ ఎలిమినేషన్ చేస్తే మళ్ళీ అప్పటికే చాలా రియాక్షన్ వచ్చింది పబ్లిక్లోంచి, మళ్ళీ ఎందుకు లేని చెప్పి అక్కడ తగ్గారు వెనక్కి. ఏంటి ఆ వీక్ కూడా చాలా మంది డౌట్ వచ్చింది, అప్పుడే 2 చేస్తారని. హౌస్లో కూడా అనుకుంటూ ఉంటారు 2 చేస్తారని. సో ఫైనల్గా బిగ్ బాస్ వాళ్ళకి ఎవరైతే కావాలో ఫైనల్లో ఏ కంటెస్టెంట్లు అయితే వాళ్ళు చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్న ప్లాన్నే స్ట్రాటజీస్ని క్లియర్ కట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఇది క్లియర్లీ విజిబుల్గా ఉంది. ప్రాబ్లం ఏమైందంటే సీజన్ అయిపోతుంది, కానీ వీళ్ళు చేసిన దానివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే కంటెస్టెంట్స్ అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు మెజారిటీ ఆఫ్ ద కంటెస్టెంట్ సపోర్ట్ ఒక ఫ్యాన్ సపోర్ట్ ఒక కంటెస్టెంట్కి ఉన్న ఆ కంటెస్ట్కి ఎంతో కొంత నెగిటివిటీ కనిపించేది. ఇప్పుడు మీరు చేసే ఈ స్ట్రాటజీస్ వల్ల ఎవరికి పాజిటివిటీ రాదు. మొత్తం చివరిలో ఉన్న వాళ్ళందరికీ 10% 20% ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల అగైనెస్ట్గా 80% మంది ఉంటారు. ఆ అగైనెస్ట్ 80% వల్ల వాళ్ళు త్రూ అవుట్ వాళ్ళ కెరీర్ నెగిటివిటీ ఫేస్ చేస్తారు. అవినాష్కి కానీ, రోహిణికి కానీ, పృథ్వీకి కానీ, గౌతమ్కి కానీ, నిఖిల్కి కానీ, ప్రేరణకి కానీ, విష్ణుప్రియకి కానీ ఎవరికి వాళ్ళ కెరీర్లో పాజిటివిటీ లేకుండా ఉంటుంది. నేను చెప్తాను, నేను బల్లగుద్ది చెప్తాను చూడండి. జస్ట్ బికాజ్ వీళ్ళ వల్లే అవినాష్కి, రోహిణికి ఎస్పెషల్లీ ఈ కామెడీ సెక్టార్లో వాళ్ళకు ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు వీళ్ళు చేసిన పని వల్ల వాళ్ళకి ఆ పాజిటివిటీ లేకుండా పోతుంది. మిగతా వాళ్ళు సీరియల్స్ చేసినా, మూవీస్ చేసినా వాళ్ళకి అంతే అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్లో మీకు తెలియని ఒక కోపాన్ని తెస్తున్నారు. సేవ్ చేసి అవినాష్ సేవ్ అయినందుకు కాదు, అవినాష్ సేవ్ చేసి పృథ్వీని ఎలిమినేషన్ చేయడం వల్ల ఒక రియాక్షన్ వస్తుంది. ఎందుకంటే ఫెయిర్ కాదు, ఎవరైనా ఒప్పుకోవాల్సింది. కింద నుంచి 3వ ప్లేస్లో ఉన్న వ్యక్తిని ఎలిమినేట్ చేసి అది డబుల్ ఎలిమినేషన్ పెట్టి చేస్తున్నంత అవసరం లేదు కదా. నెక్స్ట్ వీక్ ఎలాగో అందరు నామినేట్ అవుతారు, అప్పుడు మిడ్ వీక్ చేసుకోండి. ఎలాగో మీరు పెట్టేది టాప్ 6 కదా. పోనీ ఫైనల్ వీక్ తీసుకెళ్ళి ఫైనల్ వీక్లో కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయండి. అది కూడా ఒక ట్విస్ట్, ఒక టర్న్, దానికి కూడా ఒక ఇది ఉంటుంది. అంటే టాప్ 5 పెడదాం అనుకుంటున్నారు, ఈ వారం టాప్ 6 అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ మిడ్ వీక్లో ఒకళ్ళు తీయండి ఫైనల్ వీక్లో. అది కూడా పెద్ద ట్విస్ట్ అవుతుంది సీజన్కి. అప్పుడు కూడా టాప్ 5 ఫినాలే డేకుంటారు. అలా కూడా చెయ్యరు. సో చాలా విజిబుల్గా స్ట్రాటజీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే బిగ్ బాస్వి వాళ్ళ ప్లాన్స్ విజిబుల్గా అరే ఇలా చేస్తున్నారు, కొందరికి ఫేవరెటిజం చేస్తున్నారు అన్న ఇది వస్తుంది ఆడియన్స్లో, ఆ కోపం ఆ కంటెస్టెంట్స్ మీదకి వెళ్ళిపోతుంది. అది మీరు మిస్ చేస్తున్నారు. ఇది కొన్ని సీజన్స్ నుంచి జరుగుతుంది. నేను బయట అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను అబ్జర్వ్ చేసిన నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా. మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి దీని మీద. నెక్స్ట్ ఇంకా అంతమించి అదే ప్రోమోలో చూపించింది అదే ఈ సీజన్ ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు. ఇంకా నో ఛాన్స్, ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది జరిగిపోతుంది. బట్ టికెట్ టు ఫినాల్ గెలిచిన అవినాష్ని నామినేషన్ నుంచి బయటకు వచ్చి ఫినాలేకి వెళ్ళిపోయాడు ఆయన. సో ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్. దీంతో నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. అసలు గేమ్ ఆడాడు, టాస్క్లు ఆడే వెళ్ళాడు. టాస్క్లు ఆడకుండా నామినేషన్స్లోకి రాకుండా సైలెంట్గా సేఫ్ అయిపోతున్న రోజులు మనం క్వశ్చన్ చేసాం. టాస్క్లు ఆడి వెళ్ళినప్పుడు మనం దానికి ఇంకా చేయకూడదు, తప్పదు. నెక్స్ట్ 54,30,000 ప్రైజ్ మనీ, హైయెస్ట్ ప్రైజ్ మనీ అంటే తగ్గిపోద్దని చెప్పారు. సో నెక్స్ట్ వీక్ లేదంటే లాస్ట్ వీక్లో గేమ్స్ ఇవే ఉంటాయి. ప్రైజ్ మనీ తగ్గించడం, ప్రైజ్ మనీ పెంచడం, ఓటింగ్ అపీల్స్ ఇలాంటివే ఉంటాయి. లాస్ట్ సీజన్లో
ఓటింగ్ అపీల్స్ అప్పుడు జరిగిన గొడవలు కూడా, ఓటింగ్ అపీల్స్ వీక్లో జరిగిన గొడవలు కూడా ఈ సీజన్ టికెట్ ఫినాలేలో లేదు. చాలామంది ఫీల్ అవుతుంది ఏంటంటే ఫస్ట్ నుంచి అన్ని టాస్కులు ఆడుకుంటా చివరిదాకా ఎవరైతే వస్తారో వాళ్ళు కదా టికెట్ ఫినాలే గెలాలి అని చెప్పి. అంతేగాని ఒక టాస్కులు గెలిచి ఒక టాస్క్ గెలిచి టికెట్ ఫినాలే ఫైనల్ రౌండ్ ఆడటం ఏంటి అని చెప్పి. అసలు లాస్ట్ ఇయర్ ఫార్మాట్ చాలా బాగుంది. ఆ పాయింట్స్ ఫార్మాట్ అది యాస్టీస్ ఫాలో అయిపోవచ్చు. అందులో ఫైనల్గా ఆడిన వాళ్ళు ప్రతి టాస్క్ ఆడారు. ఫైనల్కి వచ్చిన వాళ్ళు ప్రతి టాస్క్ ఆడుకుంటూ వచ్చారు. సీజన్ 5 ఫార్మాట్ కూడా బాగుంది. అట్లీస్ట్ సీజన్ 6లో కూడా పాయింట్సే ఉన్నట్టున్నాయి. నాకు తెలిసి సీజన్ 6లో కూడా పాయింట్సే ఉన్నట్టున్నాయి. సో కొంతమంది గోల్డెన్ టికెట్, కొంతమందికి బ్లాక్ టికెట్ అని చెప్పారు. దానివల్ల యూజ్ ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు దానివల్ల ఏమైనా సేవ్ అవుతారా ఏమవుతారా అని తెలియదు. సో నిఖిల్కి బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నారని మాత్రం అర్థమవుతుంది. ఇంకేంది ఫీడ్బ్యాక్ చివరికి వచ్చేసిన తర్వాత నాకు అర్థం కాదు. కానీ నిఖిల్ హౌస్లో ఫస్ట్ బ్లాక్ టికెట్ ఎవరికి వస్తుందంటే తెలుస్తారన్నాడు. ఫస్ట్ నుంచి నీకు అదే చెప్తున్నా, సేఫ్ ఆడద్దు అని చెప్పి. సో ఆయన్ని మరి నిన్న నువ్వు అక్కడ పేరు చెప్పకుండా ఇక్కడ బయటకు వచ్చి డిస్కషన్ పెట్టావు. మరి ఆ వీడియో వేసి ఇక్కడ వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్తారా నిఖిల్ ఏం చేశాడు ఎగ్జాక్ట్గా అని చెప్పి. ఆయన బయటకి అర్థమైంది. నబీల్ చెప్పాడులేండి, నీకు నువ్వు వేరే వాళ్ళ ఒపీనియన్ ఒప్పుకుంటే నీకు మూమెంట్ ఉండదని చెప్పి. సో నిఖిల్ అసలు అట్లీస్ట్ తన మనసులో ఏమనుకుంటున్నాడు అన్నది కూడా చెప్పలేకపోతున్నాడు. కొంతమంది కావాలని పృథ్వీ పేరు చెప్పలేదంటే నాకు అదే అనిపించలేదు. ఎందుకంటే ముందు రోజు పృథ్వీ వస్తే డేంజర్ అవుతుంది అనుకుంటే ముందు రోజు మరి పృథ్వీనే సెలెక్ట్ చేశాడు కదా, అది అనిపించలేదు. కానీ సంభవ్ ఏందో ఎదుటోళ్ళు నొప్పికూడదనో, లేదంటే మనం బ్యాడ్ అయిపోతామనో, లేదంటే తేజ దృష్టిలో మళ్ళీ తేజ పేరు కాకుండా మనం వేరే పేరు చెప్పండి తేజ దృష్టిలో బ్యాడ్ అయిపోతామనో, అలా ఒక థాట్ ప్రాసెస్ అయితే తనకి రన్ అవుతూ ఉంది. బట్ బిగ్ బాస్ హౌస్లో అది కరెక్ట్గా ఏదైనా మన ఒపీనియన్స్ మనం చెప్పగలగాలి. మన నోరు తెచ్చి మన ఒపీనియన్స్ చెప్పలేకపోతే అది వేస్ట్. ఇంకా బిగ్ బాస్ హౌస్లో చెప్తున్నా. నెక్స్ట్ రోహిణి గారు గేమ్ వైజ్గా చూసుకుంటే పృథ్వీకి ఇస్తాను అంటే నాగార్జున గారు క్వశ్చన్ చేశారు. గౌతమ్ ఎన్ని గేమ్స్ ఆడాడు, మరి పృథ్వీ కూడా అన్ని గేమ్స్ ఆడాడు కదా, మరి అంటే సేమ్ 4 ఛాన్సెస్ వచ్చినాడు, మరి గౌతమ్ ఎందుకు కాదు పృథ్వీ ఎందుకంటే రోహిణి అంటే ఫస్ట్ నుంచి తిని చెప్పిన పాయింట్ టాస్క్లో నేను ఆడను, తను ఆడతా అని కాన్ఫిడెన్స్ ఉండేది కదా అని. ఏదైతే యారగెన్స్ పృథ్వీలో కనిపించిందో ఇప్పుడు అదే యారగెన్స్ నాకు రోహిణిలో గారిలో కనిపిస్తుంది. ఆయనలో ఉన్న పొగరు ఇప్పుడు ఈవిడలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ్ని ఆయన్ని కంపేర్ చేసుకొని చెప్పే సిచ్యువేషన్ కాదు, ఆయన్ని కంపేర్ చేసుకొని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్. బట్ స్టిల్ ఆవిడ తన మీద తీసుకొని అంటే ఆవిడ గెలిచారు, ఆయన అన్నారు గెలిచారు, నేను కూడా హ్యాపీగా ఫీల్ అని ఎవరైనా సరే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. వేసినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా ఒక లెసన్ అనేది అవసరమే జీవితంలో, దాని నుంచి నేర్చుకోవాలి. కానీ అది గెలిచిన తర్వాత మనం కూడా అలాంటి తప్పు చేయడానికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, అది ఇంకా పెద్దదవుతుంది. సో నాకు అలా అనిపించింది. బట్ నేను రాంగ్ అయి ఉండొచ్చు ఈ విషయంలో. నేను ప్రోమో చూస్తున్నప్పుడు నాకు అలా అనిపించింది. ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. సో పృథ్వీ ఇక్కడ రివర్స్లో క్వశ్చన్ చేస్తున్నాడు. తను అంటే ఎవరు అంటే నేను అంటే ఇక్కడ కంపారిజన్ నాకు గౌతమ్ కదంటే నేను అదే చెప్తున్నా అని చెప్పారు. సో ఇదొకటి. నెక్స్ట్ గౌతమ్ మంచి పాయింట్ పెట్టాడు, నా ఉద్దేశంలో ప్రేరణ అని చెప్పి. ఆయన పెట్టిన పాయింట్ ఏంటంటే మొన్న బ్లాక్ స్టార్ ఇచ్చినప్పుడు లైక్ దే మైట్ బి అంటే ఎవరైతే గెస్ట్లు ఉన్నారో మైట్ బి హ్యావింగ్ స్ట్రాంగ్ రీజన్, కానీ తను వాళ్ళతో కూడా సరిగ్గా బిహేవ్ చేయలేదని చెప్పి నాకు అనిపించింది అని చెప్పి. కరెక్టే. ఇంకా విషయం ఏంటంటే ఓడిపోగానే కొంచెం బాధ ఉంటుంది, అదే తీసేశారన్న బాధ ఉంటుంది, ఇది ఉంటుంది. పైగా అక్కడ లాజిక్ అనేది సెట్ అవ్వలేదు, కాంట్రడిక్ట్ అయ్యింది. సో గౌతమ్కి అక్కడ 4th ఇచ్చి ఇక్కడికి వచ్చేపాటికి ఈవెన్ తీసేయటం తీసుకోలేని పరిస్థితే. కానీ అది జరిగిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒకవేళ వాళ్ళకి మనం మనస్ఫూర్తిగా బాయ్ చెప్పలేకపోతే ఒక అందం కానీ ఒక టాస్క్ అయింది, కానీ కొంచెం టైం వచ్చింది ఆవిడకి. ఆ టైంలో కూడా ఇది అవ్వాలి. బాయ్ చెప్పారు, అగైన్ బాయ్ కోసం కాదు ఇక్కడ ప్రాబ్లం. ఆవిడైతే చెప్పబోతే వస్తుంటే వద్దు నాకు అవసరం లేదంటావు. సో అది బయట నుంచి వచ్చిన గెస్టులు కదా, కరెక్ట్ కాదు. నాగార్జున గారు కూడా అదే చెప్తారు, ఆ బిహేవియర్ కరెక్ట్ కాదు అన్న విధంగానే చెప్తారు. సో ఇక్కడ ఆయన టికెట్ ఫినాలే టాస్క్లో నువ్వు ఫెయిర్గా ఆడావా, సో ఫెయిర్గా ఆడాను అనుకుంటే ప్రేరణ ఇస్తారంటే ఆ వీడియో ప్లే చేశారు. నాకు అది సిల్లీగా అనిపించింది. మరి అది ఇప్పుడు ఆ సంచాలకులను తీసుకొచ్చి కూడా క్వశ్చన్ చేస్తారా, ఏమ్మా మీరు అక్కడ మరి ప్రేరణకి ఎందుకు ఈ పాయింట్ చూపించి కానీ ఇదన్నీ చూపించి కానీ థర్డ్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి సంచాలక్ డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు సంచాలక్ అక్కడ ఫైనల్గా డెసిషన్ తీసుకొని అక్కడ ప్లేస్ ప్రేరణకి 3rd ఇచ్చి గౌతమ్కి 4 ఇచ్చి మళ్ళీ ఫైనల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ గౌతమ్కి 3rd ప్లేస్ ఇచ్చి ఈవిడికి బ్లాక్ స్టార్ ఇటువంటి మళ్ళీ అక్కడ సంచాలక డెసిషన్ ఫైనల్ అండి, అది వేరే విషయం. అక్కడ మరి వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకున్నారు కదా వాళ్ళ ఒపీనియన్ని, వాళ్ళని కదా క్వశ్చన్ చేయాలి. వాళ్ళని తీసుకొచ్చి మనం క్వశ్చన్ చేయగలమా? లేదు. వీడియో ప్లే చేశారు, క్యాచ్ పెట్టిందని చెప్పి ఆవిడేదో పక్కకి వెళ్ళిపోయింది అంటుంది. అసలు అక్కడ అది కొసర్ రూల్. మెయిన్ రూల్ ఏంటి అసలు? ఆవిడ చెప్తుంది వితిక పద్దపద్దాక లైన్కి యువతలు ఉండండి, పడిన తర్వాత వెళ్ళండి, లైన్కి యువతలు ఉండండి, పడిన తర్వాత వెళ్ళండి అని. ఎవరికైనా డౌట్ అంటే నేను వీడియో పెడతాను, అది లైవ్లో ఉంది. ఎపిసోడ్లో వచ్చింది నాకు గుర్తులేదు, నాకు గుర్తున్నంత వరకే చెప్తున్నాను నేను. ఇప్పుడు అన్నీ ఎతకాల రికార్డింగ్స్ అన్నీ, అది కదా మెయిన్ రూల్. సో అది కూడా కావాలని చేసిన ఫౌలా? దాన్ని అంత పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించారేమో అనిపించింది. అలాంటి సిల్లీ చాలా జరిగినాయి. మరి అవన్నీ వేస్తారేరో చూడాలి.
మిగతా వాళ్ళు ఎవరైనా క్యాచ్ పట్టుకున్నారంటే నాకు గుర్తులేదు. ఒకటి పృథ్వీ పట్టుకున్నట్టు అనిపించింది వెనకాల ఎక్కడో, బట్ నాకైతే మాత్రం అది ఎందుకంటే అది కనిపించలా. ఇసరటం పృథ్వీ వెనక నుంచి తీసుకురావడం కనిపించింది, మరి పట్టుకున్నాడా తీసుకున్నాడో లేదు తెలియదు. కానీ విష్ణుప్రియ ఈవిడ క్యాచ్ పెట్టినప్పుడు మాత్రం నవ్వుతాయి, అంటే అందరు క్యాచ్లు పట్టుకుంటున్నారని ఆహా నవ్విద్ది. మరి అందరూ పెట్టారో ఎంతమంది పెట్టారో తెలియదు కానీ. సో నాగార్జున రూల్స్ ప్రేరణ డిస్క్ కింద పడ్డాక తీసుకోవాలని చెప్తే, ప్రేరణ నా టికెట్ వెళ్ళిపోతుంది అండ్ దట్ వాజ్ మై గేమ్ అంటే అక్కడే, అండ్ దట్ వాజ్ మై గేమ్ అని చెప్పి, అది టికెట్ అంటే ఆ బ్లాడ్జ్లు అనుకుంటా. నాగార్జున గేమ్ అనే థాట్లో ఫెయిర్గా ఆడటం మానేసావు, యువర్ గోల్డెన్ టికెట్ ఈజ్ గాన్ అని చెప్పి. మరి ఆ గోల్డెన్ టికెట్తో ఏంటి అంత ఉపయోగం అన్నది నాకు తెలియదు కానీ, బట్ ఫెయిర్గా ఆడటం మానేసావు అని చెప్పి. ఇంకేమిస్తారు ఫీడ్బ్యాక్ చూడాలి. నెక్స్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్, నీ ప్రకారంగా విన్నర్ ఎవరికి అవసరం అని చెప్పి విష్ణుప్రియ అడిగితే విష్ణుప్రియ మైసెల్ఫ్ అని చెప్పింది. నాగార్జున గారు మరి విన్నర్లో ఆడుతున్నావు అంటే ఆడేమంటుంది ఐఎమ్ గివింగ్ వాట్ ఆల్ ఐ హ్యావ్ అని చెప్పి, తనకి ఎంత చేయగలుగుతుందని అంత చేస్తాను సార్ అని చెప్తే, ఎంతకన్నా లేదంటావు అన్నారు నాగార్జున గారు. ఇన్ని రోజులు లేదు ఈ క్వశ్చన్, ఇప్పుడు వచ్చింది ఎంతకన్నా లేదంటావు అంటే నేను చూసిన సీజన్స్ వరకు ఆటలన్నీ గెలిచిన వాళ్ళే విన్నర్స్ కాదు సార్ అంటే, గెలిచిన వాళ్ళకి టైటిల్ గెలవలేదు అనగానే నాగార్జున గారు ఆడియన్స్ అడుగుతారు, ఆడియన్స్ విష్ణు ఒపీనియన్తో ఆలోచనతో మీరు ఏకీవేస్తారంటే ఆడియన్స్ నో అంటారు. అంటే ఏమైనా హింట్ ఇస్తున్నారు ఇక్కడ, విష్ణు కన్నా కూడా నిఖిల్ టాస్క్లన్నీ గెలుస్తున్నాడు, సో టాస్క్ల పరంగా నిఖిల్కి ఇస్తాము అన్నట్టు ఏమైనా చెప్తున్నారా? మరి ఇదే సమయంలో ఇప్పుడు విష్ణుప్రియ కౌంటర్ వేసుకుని మరి బిందుమాధవి ఒక్క టాస్క్ కూడా గెలవలేదు సార్ కానీ టైటిల్ గెలిచింది కదా అని అంటదా అంటే భలే ఉంటుంది. అప్పుడు ఏం చెప్తారు నాగార్జున గారు అని చెప్పి నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఇక్కడ వాళ్ళే అంటారు గెలవటం ఇంపార్టెంట్ కాదు, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఎఫర్ట్స్ కోసం మాట్లాడుకుంటే ఎఫర్ట్స్ పెట్టావా లేదా, అంత ఎఫర్ట్స్ కనిపించినాయా లేదా? నాకైతే కనిపించినాయి. ఎప్పుడు ఆ పజిల్ టాస్క్లో కానీ అందులో కానీ ఆవిడ కంప్లీట్ చేసింది, ఆ బ్యాలెన్స్ దాంట్లో కూడా ట్రై చేసింది, మరి వదిలేసుకొని కూర్చోలేదు కదా. బిందుమాధవి ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా మళ్ళీ బిందుమాధవిని సపోర్ట్ చేశాను, చెప్తాను చూడండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాయిన్స్ అంటే అప్పుడు మన రివ్యూస్ లేవులేండి, అదే ఆడియన్గా కాయిన్స్ పక్కన పెట్టి నిర్లక్ష్యంగా కూర్చునిద్ది, హమీదా తీసుకెళ్ళిపోద్ది కాయిన్స్ ఈజీగా, దొబ్బేయటం కాదు పక్కన పెట్టి నిర్లక్ష్యంగా వదిలేసిద్ది. అంత నిర్లక్ష్యంగా ఆడారు ఆవిడ. టాస్క్లో ఎఫర్ట్స్ చాలా అంటే చాలా తక్కువ చూపించారు. మరి అక్కడతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎఫర్ట్స్ బాగానే ఉన్నాయి. ఏమో నాకెందుకో ఇక్కడ ఇది తనకి చెప్పేదానికన్నా నిఖిల్కి గౌతమ్కి చెప్తున్నట్టుంది. టాస్క్లో గెలాలి అంటే ఆడియన్స్కి కూడా చెప్తున్నారు, టాస్క్లు కూడా గెలాలి, టాస్క్లు కూడా ఆడాలి, టాస్క్లో కూడా ఎఫర్ట్స్ గట్టిగా పెట్టాలి, పెట్టిన వాళ్ళకే టైటిల్ అన్నట్టు. ఆడియన్స్ని అడుగుతూ ఉంటారు, నాగార్జున గారు ఆడియన్స్ ఏం చెప్పాలి వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఏంటి మీరు ఏకీభవిస్తారంటే నాగార్జున గారు ఏకీభవించట్లేదు, వాళ్ళు ఏకీభవించరు. సో ఇది ప్రోమోలో ఉన్నది. ప్రోమోకి మించే మనం మాట్లాడుకున్నాము. ఇంకా అంతే, 2 ఎలిమినేషన్లు అయితే కన్ఫర్మ్. ఈరోజు తేజ ఎలిమినేట్ అవుతాడు సాటర్డే ఎపిసోడ్లో, సండే ఎపిసోడ్లో ఇంకా పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు, అర్థమైపోయింది. సో పృథ్వీ ఫ్యాన్స్ ఎవరైనా హోప్స్ పెట్టుకుంటే, నేను ఇందాక కూడా ఏదైనా దెర్ ఇస్ అ స్లైట్ ఛాన్స్ అని చెప్పాను, ఇంకా ఛాన్స్ లేనట్టే. సో 2 ఎలిమినేషన్స్ కన్ఫర్మ్, డన్ అండ్ డస్టెడ్. నెక్స్ట్ వీక్ ఈ ఓట్ అపీల్స్, దాంతోపాటు ఇంకొక ఎలిమినేషన్, టాప్ 6 వాళ్ళలో 3 వీళ్ళలో 3. సో ఎవరిని తీసుకెళ్లాలన్న దాని మీద ఇది రన్ అవుతూ ఉంటుంది, షో అనేది రన్ అవుతూ ఉంటుంది. సింపుల్ క్రిస్టల్ క్లియర్ ప్లాన్ అంతే. సో మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. నా ఒపీనియన్స్తో మీరు ఏకీభవిస్తే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.